హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఇవాళ కూడా ఓ మంచి కథ, కాకపోతే కామెడీ కథ. మీరందరూ తప్పగా విని ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నాను. మరి కథ మొదలు పెట్టేద్దామా? కథ అందమా అందుమా, రచన గుమ్మడి రవీంద్ర గారు. మరి కథ మొదలు పెట్టేస్తానండి. కీప్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్ బిఫోర్ మ్యారేజ్. అందమే ఆనందం, ఆనందమే జీవితమకరందం అన్న పాటలోని కవి హృదయాన్ని ఎవరెలా అర్థం చేసుకున్నా నేను మాత్రం ఆడపిల్ల అందమే ఆనందం అన్న అర్థంలో ఫిక్స్ అయ్యాను. భువనైక సౌందర్యం అంటారే, అలాంటి అందమైన అమ్మాయి కోసం 4 ఏళ్లుగా వెతుకుతున్నాను. తోటలో అన్నిటికంటే ఆకర్షణీయమైన పువ్వు కోసం వెతికే తుమ్మెదల. నా స్నేహితులందరికీ పెళ్ళిళ్ళైపోయినా నేను ఇంకా బ్రహ్మచారిగా ఉండిపోవడానికి ఈ సౌందర్యాన్వేషణే కారణం. నేను పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లకు ఉండాల్సిన ఏకైక అర్హత అందం. ఈ 4 ఏళ్లలో 40 సంబంధాలనే అర్హత లేదని, చాలని కారణంగా వదిలేశాను. చెన్నై ఐఐటిఎన్గా బహుళజాతి సంస్థలో భారీ ప్యాకేజ్ అందుకుంటున్నా నా కోసం ఐఏఎస్ సంబంధం కూడా వచ్చింది. అమ్మాయి నలుపనొద్దన్నాను. ఒక డాక్టర్ అమ్మ కూడా నన్ను చేసుకోవడానికి సిద్ధపడింది. అందంగా లేదని నో చెప్పేశాను. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్నీ చెల్లడి పట్టాను అందం కోసం. రాజీవ్ అనే నా స్నేహితుడు అందమైన అమ్మాయి కోసం నేను పడుతున్న ఆరాటం చూసి, ఒరే సుందరం, అతిలోక సుందరి కోసం వెతికి వెతికి అతి త్వరలో నీకు బట్టబుర్ర వచ్చేసేట్టుంది. అందాన్ని ఏమైనా కొరుకు తింటావా? కొంచెం తెలివి, కాస్త కామన్ సెన్స్ ఉన్నదాన్ని చేసుకో, సుఖపడతావు. అందం మాత్రమే చూసి పెళ్లి చేసుకోవడం పై పెయింటింగ్ చూసి ఇల్లు కొనడం లాంటిది అంటూ హితోపదేశాలు చేస్తూ ఉంటాడు. అందమైన భార్య అనే యాబ్సెషన్ నాకు అవేవి బుర్రకి ఎక్కడం లేదు. ఆ రోజు తాయారు అనే ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూసొచ్చాను. నేను కోరుకున్న అందమైన మెరుపు తీగ కాలికి తగిలినట్టు అనిపించింది. ఇన్నేళ్ల వెతుకులాట ముగిసిపోతోంది. తాయారు నాకు విపరీతంగా నచ్చేసింది. అయినా బెట్టు కోసం 2 రోజుల్లో మీకు ఏ సంగతి తెలియజేస్తాం అని వాళ్ళని ఉత్కంఠలో నెట్టేసి వచ్చేసాను. కానీ ఉత్కంఠ నాకు మొదలైంది. అసలు తాయారికి నేను నచ్చానా అని. తాయారుని చూస్తే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అని పాడుకోవాలనిపిస్తోంది. యుగ యుగాల నుండి తను నాకు బాగా తెలిసిందానిలా అనిపిస్తోంది ఎందుకో. తాయారుడికి నేను నచ్చానని తెలియగానే ప్రపంచాన్ని జయించినట్లు అనిపించింది. తాయారుతో నా పెళ్లి వైభవంగా జరిగిపోయింది. ఆమె అపూర్వ సౌందర్యపు విశ్వరూపాన్ని తొలి రాత్రి చూసి పరవశభరితుడినైపోయాను. అందం విషయంలో రాజీ పడిపోనందుకు ఆనందించాను. పెళ్లికి ముందు యుగాల నుండి బాగా తెలిసిన దానిలా అనిపించింది. కానీ అసలు తాయారు గురించి తెలియడం అన్నది పెళ్లి తర్వాతే మొదలైంది. రాజీవ్ గారు ఏ ముహూర్తాన్ని అన్నాడో కానీ తయారు ద మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయే, కానీ ద మోస్ట్ బుర్ర తక్కువదిలా ఉంది. ఆమె చెవులు కూడా గులాబీ రేకుల్లా లేతగా మృదువుగా అందంగా ఉంటాయి. కానీ ఆ 2 చెవుల మధ్య ఉండాల్సిన పదార్థం లేదేమో అని డౌటేహం నాకు. ఒకరోజు నేను ఆఫీసులో ఉండగా తయారు ఫోన్ చేసింది. ఏంటి అని అడిగితే, విండోస్ తెరుచుకోవడం లేదండి, ఏం చేయమంటారు అని అడిగింది. నార్సింగిలో 1,50,00,000 పెట్టి కొత్తగా ఫ్లాట్ తీసుకొని 2 రోజుల క్రితమే అక్కడికి షిఫ్ట్ అయ్యాం మేము. కొత్త ఫ్లాట్లో కిటికీలు బిగుసుకుని ఉండడం నేను గమనించాను. ఆయిల్తో కాస్త లూబ్రికేట్ చేసి సుత్తితో ట్యాప్ చేసి చూడు, ఓపెన్ అవుతాయి అని సలహా ఇచ్చాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. సుత్తితో మెల్లిగానే కొట్టాను, అయినా ల్యాప్టాప్ పగిలిపోయిందేమిటండి అని అమాయకంగా అడుగుతోంది. ఆమె అందం మీది నా మోజు తీరుతున్న కొద్దీ ఆమెలోని అవకతవకల అసలు రూపం స్పష్టంగా తెలిసొస్తోంది. అంతేకాదు, తాయారులోని అందం క్రమంగా మందమెక్కుతోందని కూడా అర్థమవసాగింది. స్విగ్గీలో ఎడాపెడా ఆర్డర్లు ఇచ్చేస్తూ తెగ మెక్కేస్తోంది. మెరుపు తీగ మాయమైపోతోంది. బాపు బొమ్మ కాస్త బేబీ ఏనుగులా మారిపోయింది. పై పెయింట్లు అదేనండి. అందం కోసం పాకులాడి ఎంత తెలివి తక్కువ దద్దమ్మని చేసుకున్నానో ఒక బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా తేటతల్లమైపోయింది నాకు. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశాక కాస్త కొనుక్కుపట్టింది నాకు. తాయారు మాడబెట్టిన నాటుకోడి వేపుడుతో కడుపు అతలాకుతలమవుతోంది. అప్పుడు నా వీపు మీద ఒక చీమ విహారయాత్ర చేస్తోంది. సరిగ్గా నా వీపు మధ్యభాగం చేరేసరికి ఆ చీమకి కొంటె ఆలోచన వచ్చినట్టుంది. ఈ సెంటర్లో కుడితే గీక్కోలేక చేస్తాడు వెధవ అనుకుని గట్టిగా కుట్టేసింది. దురదోపశమనానికి గోటితో గీక్కోవాలన్న ప్రయాస కంటే ఆ చీమను సంహరించాలన్న కసే ఎక్కువగా ఉంది నాకు. ఆ చీమ అందగత్తె కాకపోయినా తెలివైందిలా ఉంది. సెంటర్ చూసి స్పాట్ పెట్టేసింది. తాయారు
అంటూ గావు కేక పెట్టాను. ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తున్న నా ధర్మపత్ని పరిగెత్తుకొచ్చింది. వీపు గోకు చేమ కుడుతోంది అన్నా. వెబ్ సిరీస్ వీక్షణకు కలిగిన అంతరాయానికి చిరాకు పడుతూ దువ్వెన తెచ్చి నా వీపుని ఎడాపెడా గీరు పారేసింది. సదరు చీమ చచ్చిందో లేదో తెలియదు, కానీ నా వీపు మాత్రం రక్తసిక్తమైపోయింది. మళ్ళీ కుడితే దీన్ని వాడుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఆ దువ్వెన కడు దయార్థ హృదయంతో నా ముఖాన పడేసి వెళ్ళిపోయింది. సతీమణి దువ్వెనతో చేసిన సర్జికల్ స్ట్రైక్ నుండి లాఘవంగా తప్పించుకున్నట్లుంది ఆ దొంగచేమ. మళ్ళీ దాడి మొదలుపెట్టింది. ఈసారి వీపు మీద కాదు, సర్జికల్ స్ట్రైక్లకి చిక్కకూడదన్నట్లు అనుకుంది. నా చెవిలోకి దూరేసింది. పొరపడ్డాను. చెవిలోకి దూరింది చీమ కాదు, ఇంకేదో జీవిలా అనిపిస్తోంది. బాహ్య చెవిని దాటుకొని లోపల చెవిలోకి జర జరా పాకుతోంది ఒక పురుగు. చూపుడు వేలు చెవిలోకి దూర్చి వేట ప్రారంభించాను. ఆ పురుగు దూకుడు పెంచి మరింత లోపలికి పోతోంది. కెవ్వున అరిచాను. అరుపు కాదది, ఆర్తనాదం. ఆపాలి, కానీ ఆ ఆర్తనాదం తాలూకు టైమింగ్ బాగోలేదు. సరిగ్గా అప్పుడే వెబ్ సిరీస్లో సేన్ రసవత్తరంగా మారింది. తాయారు విసురుగా లేచి నా దగ్గరకు వచ్చింది. చెవిలో ఏదో దూరింది తాయారు అంటూ జాలిగా విదారకంగా చెప్పాను. దువ్వెనిచ్చి వెళ్ళానుగా అంది. చెవిలో దూరింది చీమ కాదు తాయారు, ఏదో పురుగు అంటూ బాధతో విలవిలలాడుతూ చెప్పాను. ఏ చెవి అని అడిగింది తాయారు. కుడివైపు చూపాను. అప్పుడు తాయారు బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చినట్టుంది. వంటింట్లోకి వెళ్ళి ఏదో ఆయుధంతో తిరిగి వచ్చింది. నవ్వొస్తే నాకు మెసేజ్ చేయడం మాత్రం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడు తాయారు బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చినట్టుంది. వంటింట్లోకి వెళ్ళి ఏదో ఆయుధంతో తిరిగి వచ్చింది. స్క్రూ డ్రైవర్, మేకు లాంటి వాటిలా అనిపించలేదు నాకు అది. కానీ వాటికంటే భయంకరమైన రసాయన ఆయుధమని తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు. మరుక్షణం తాయారు ఆ ఆయుధాన్ని నాపై ప్రయోగించేసింది. ఇప్పుడు కుడి చెవిలో పాటు ఎడమ చెవిలో కూడా భరించలేని బాధ మొదలైంది. ఏం చేసావు తాయారు అని అన్నాను. తను బదులు చెప్పేలోపే నా కంటికి కనిపించింది తాయారు చేతిలో పురుగుల మందు సీసా. అది స్ప్రే చేసావా చెవిలో అని అడిగాను. వినయంగా తలూపింది అవునన్నట్టు. పురుగు కుడి చెవిలో తూరితే ఎడమ చెవిలో ఎందుకు స్ప్రే చేశావు? నా మాట పూర్తి కాకముందే తను బదులిచ్చింది. అటువైపు స్ప్రే చేస్తే ఇటు నుండి ఫ్లష్ అవుతుంది కదండీ అని. ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో హుటాహుటిన నన్ను ఆపరేషన్ థియేటర్కి తరలించారు. వైద్య బృందం 6 గంటల కృషి చేసి నన్ను బ్రెయిన్ స్ట్రోక్ నుండి కాపాడగలిగారు. తాయారు సపర్యలు చేయాలని కుతూహలపడుతోంది, కానీ నేను అత్యంత అప్రమత్తతో వాటికి దూరంగా ఉంటున్నాను. మరో స్ట్రోక్ని తట్టుకునే శక్తి నాకు లేదు. నన్ను పరామర్శించడానికి రాజు వచ్చాడు ఆసుపత్రికి. సరిగ్గా వాడొచ్చినప్పుడే డాక్టర్ విజిట్కి వచ్చారు. ఆ డాక్టర్ పేరు చందన, న్యూరోసర్జన్. ఎలా ఉన్నారు సుందరం గారు? నా కేస్ ఫైల్లోకి చూస్తూ అని అడిగింది డాక్టర్ చందన. వైట్ కోట్ వేసుకున్న ఆమె సన్నగా నాజుగ్గా ఉండడం తెలుస్తోంది. విజ్ఞాన సంపదతో కూడిన విలక్షణ అందంతో అపురూపంగా ఉందామె. బెటర్ డాక్టర్ చెప్పాను. ఎందుకో నాకు ఆ డాక్టర్ని ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఏంటి సుందరం గారు, నన్ను ఎక్కడో చూసినట్లు అనిపిస్తోందా అంది డాక్టర్. గతుక్కుమన్నాను. ఆసక్తిగా చూస్తోంది తాయారు. ఏడాది క్రితం రాజమండ్రి వచ్చారు పెళ్లి చూపులకి. నన్ను చూసి బండమ్మాయి బాలేదని తిరస్కరించిన ఆ అమ్మాయిని నేనే చెప్పింది చందన. నేను నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాను. లావుగా ఉన్నా కూడా నన్ను పెళ్లాడడానికి ముందుకు వచ్చిన నా భర్త కోసం యోగాసనాలు వ్యాయామాలు చేసి ఇలా మారి ఆయన కోసం నన్ను నేను ఓ బహుమతిగా సమర్పించుకున్నాను అంటూ రాజీవ్ వైపు చూసింది. డాక్టర్ చందన నా భార్యరా సుందరం అని రాజీవ్ అంటున్నాడు. అప్పుడు చందన తాయారు వైపు తిరిగి చెప్పింది. చెవిలో పురుగు తూరితే విరుగుడుగా పురుగు మందు వాడాలన్న మీ సమయస్ఫూర్తికి హ్యాండ్స్ ఆఫ్ తాయారు గారు. కాకపోతే ఒకటి, 2 చెవుల మధ్య ఖాళీగా గొట్టంలా ఏమీ ఉండదండి. మెదడు అనేది ఒకటి ఉంటుంది మధ్యలో. ఉలిక్కుపడి దిక్కు నిలిచుకొచ్చున్నాను. ఆసుపత్రి బెడ్ మీద తలకు చెవులకు కట్టిన బ్యాండేజ్తో లేను. పక్కన తాయారు లేదు. అమ్మయ్యా, అదంతా కళ. అందం కోసమే పెళ్ళంటే హారన్ మోత బాగుందని కారు కొనడం లాంటిది. పెళ్ళికి ముందు కళ్ళు తెరిచి బాగా చూడాలి, పెళ్ళయ్యాక కళ్ళు సగం మూసేసుకోవాలి అన్న సూత్రం గుర్తొచ్చింది. తాయారుని మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిచి చూశాకే నిర్ణయం తీసుకోవాలనుకున్నాను. మర్నాడే కాఫీ షాప్లో తాయారుని కలిశాను. మీకు ఇష్టమైన పుస్తకం ఏది అని అడిగాను. స్వాతి అంది. మీ విండోస్ తెరుచుకోకుండా ఫ్రీజ్ అయినప్పుడు ఏం చేస్తారు అని అడిగాను. ఏ విండోస్, ఇంటివా కంప్యూటర్వా? ఆ జవాబుని విని నా ముఖం విచ్చుకుంది.
మీ చెవిలో రాత్రి పూట ఏ పురుగో కీటకమో దూరిందనుకోండి, అప్పుడేం చేస్తారు అని అడిగి ఊపిరి బిగబట్టాను తాయారు జవాబు కోసం. తను నా వైపు అదోలా చూసి చెప్పింది, తలని పక్కకు వంచి ఆ కీటక కిందకి పాకేలా దాన్ని ప్రోత్సహిస్తాను. బల్బు సిరంజ్ ద్వారా గోరువెచ్చని నీటిలో నెమ్మదిగా చెవిని ఫ్లష్ చేసి అది బయటపడేలా చేస్తాను. ఇంకా అది బయటికి రాకున్నా లేదా నాకు నొప్పి అనిపించినా తక్షణం వైద్య సాయం తీసుకొని చెవికి కానీ మెదడుకు కానీ హాని జరగకుండా చూస్తాను అని అంది. ఏం చెవిలో పురుగుమందు స్ప్రే చేస్తానని చెప్తాననుకున్నారా అని తాయారు అంటుంటే నవ్వు ఆగలేదు నాకు. ఆ తర్వాత 4 నెల రోజులకే మా పెళ్లి జరిగిపోయింది. ఇక ఆ తర్వాత నా కళ్ళని సగం మూసేసుకున్నాను బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారి సూత్రం మేరకు. కీప్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్ బిఫోర్ మ్యారేజ్, హాఫ్ షట్ ఆఫ్టర్ వర్డ్స్. అదండి కదా. నచ్చిందా? మీకు కూడా నాలాగే నవ్వొచ్చినట్లయితే తప్పకుండా నాకు ఒక కామెంట్ చేయండి. నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.